నా పేరు దివ్య మేడం. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ జేయాలని నాకు ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉండే గానీ, పిల్లలు చిన్నగున్నారు గదా అని జెప్పేసి నా పాప హ్మ్. 3 ఇయర్స్ మేడం ఇప్పుడు చిన్న పాప. హ్మ్. చిన్న పాప 3 ఇయర్స్ ఉన్నది. ఇప్పుడు నేను స్టార్ట్ జేయగలుగుతా. పాపని స్కూలుకి పంపిస్తున్నా. 2 అవర్స్ ఖాళీ టైం దొరుకుతది నాకు అని జెప్పి స్టార్ట్ జేశాను. అసలు నా దగ్గర టైలరింగ్ మిషన్ గూడా లేకుండే. నేను జాయిన్ అయ్యేటి రోజే ఆర్డర్ పెట్టుకొని రేపు జాయిన్ అయితా అనంగా ఈరోజు మిషన్ వచ్చింది మేడం నా ఇంట్లో. హ్మ్. చెప్పాను మీకు గూడా. హ్మ్. అసలు నాకు అంతకు ముంచి అప్పుడు కుట్లేసుకోవడము, కొత్త డ్రెసెస్‌కి అట్లా నైటీస్‌కి స్టిచ్చింగ్ జేయడం అట్లా వస్తుండే మమ్మీ వాళ్ళ దగ్గర మిషన్ ఉన్నప్పుడు. అంతే గాని నాకేమి రాకుండే అసలు పోతే. హ్మ్. మీ క్లాస్‌లో జాయిన్ అయినాక మాత్రం ఇప్పుడు నేను ఎన్ని కుట్టానో నాకే తెలియట్లేదు ఇంగో. మా పాప వాళ్ళకి ఎక్కువ కుట్టాలని ఇంట్రెస్ట్‌తోని మా పాప వాళ్ళ కోసమే నేర్చుకున్నాను మేడం నేను యాక్చువల్‌గా అయితే. ఇద్దరు పాపలు నాకు. హ్మ్. బయట అదే ఇస్తే ఇక్కడ టూ మచ్ కాస్ట్‌లున్నాయి. నా పాపలకి నేను గుట్టుకుంటే చాలు. నేనెవ్వరికీ బయటకియ్యకుండా నావి, నా పిల్లలవి గుట్టుకుంటే చాలనుకున్నాను మేడం నేను. హ్మ్. అందుకే కుట్టాను. చూపిస్తాను మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఇంత తొందరగా ఇవన్నీ నేను కుట్టగలుగుతా అనుకోలేదు. మా హస్బెండ్ నమ్మలేకపోతున్నారసలు ఫస్టయితే. హ్మ్. నేనిక్కడ అడిగిన స్టిచ్చింగ్ కోసం అడిగితే మంత్లీ 6000 అన్నారు. అది ఎంత వరకు నేర్పిస్తారో లేదో తెలీదు. హ్మ్. మా అక్క 6000 పెట్టి నేర్చుకుంది 5 మంత్స్. హ్మ్. కానీ తనకి నాకన్నా ఫాస్ట్‌గా అస్సలు రాలేదు. నేను 2 మంత్స్‌లో నేర్చుకున్నా. మా అక్క ఇప్పటి వరకు బ్లౌజులే కుట్టడం స్టార్ట్ చేసిందంతే. ఇప్పటి వరకు ఫ్రాక్‌లు గాని, హ్మ్. లెహెంగాస్ గాని ఏమి కుట్టలేకపోతుందింకా. హ్మ్. నన్ను గ్రేట్ అంటుందసలు పోతే. "నీకెవరు నేర్పించిర్రో మీ మేడం చాలా గ్రేటు. నువ్వు కూడా గ్రేట్. ఇంత తొందరగా కొంతమంది నేర్పిస్తారు. కొంతమంది నేర్చుకోలేకపోతారు. నీకు ఇంట్రెస్ట్ చాలా ఉంది. నేర్చుకున్నావు" అని అంటున్నారు అవును. మా మమ్మీ వాళ్ళు అవునండి. గూడా. అవునండి. నేర్పించడం నేర్పించే ఒక వాళ్ళు భాగ్యం. నేర్పించే వాళ్ళు ఎంత తొందరగా నేర్పించినా, ఎంత మంచిగా నేర్పించినా నేర్చుకునే వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి గదా! హ్మ్. చాలా చాలా కుట్టాను. నాకసలు కుట్టడానికి రాదు. నేను మిషన్ తెచ్చుకోవాలా? వద్దా? కన్‌ఫ్యూజన్‌లో ఉంటి. మీ హ్మ్. క్లాస్ జాయిన్ అవుతుంది రేపు అనంగా ఈరోజు మిషన్ తెచ్చుకొని ఒకటి హ్మ్. ఒకటి ప్రాక్టీస్ మా హస్బెండ్ అన్నారు, "నీకొస్తదా? ఆన్‌లైన్‌లో చూసి వస్తదా? వస్తదా? అసలు హ్మ్. డబ్బులు వేస్ట్ చేస్తావా?" అని అన్నారు గానీ, నేను హ్మ్. ట్రై చేస్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరు పిల్లలున్నారు గదా! ఖచ్చితంగా హ్మ్. నేర్చుకుంటా అని చెప్పేసి నేర్చుకున్నాను మేడం. చాలా హ్మ్. థాంక్స్. బావుందండి. బాగా స్టిచ్ చేశారు. చాలా బాగా వచ్చినాయండి అన్నీ. పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది మేడం నాకు. పిల్లల మీదనే నాకు బ్లౌజులు కుట్టుకోకున్నా పర్లేదు బయట ఇచ్చేసుకోని నా పిల్లలకి నేను ఇంట్ల హ్మ్. శారీస్‌తోని లాంగ్ ఫ్రాక్స్ గాని, అంతే గదా! డ్రెసెస్ ఇప్పుడు గాని మనకంటే పిల్లలకి నచ్చిన మోడల్స్ స్టిచ్ చేయొచ్చండి. అవును మేడం. మా పాప చిన్న పాప మోడల్స్ కొంచెం కానీ బట్టలంటే ఎక్కువ పిచ్చి మేడం. కొత్త బట్టలంటే పిచ్చి. ఒకసారి ఏసుకుంది మళ్ళీ ఎప్పుడు అవ్వేనా అంటదనమాట. హ్మ్. అందుకే దానికోసమని ఇంకా చాలా చాలా స్టిచ్ చేయాలని ఇష్టం. అందుకే నేర్చుకున్నాను మేడం మీ దగ్గర. చాలా థాంక్స్ మేడం.